క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఇంకా ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఈ వేలంలో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. ఈసారి వేలంలో మొత్తం 574 ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 318 మంది అన్క్యాప్డ్ భారతీయ ఆటగాళ్లు, 12 మంది అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు, 366 మంది భారతీయ ఆటగాళ్లు, 208 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలం ద్వారా 204 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నారు. వీరిలో 70 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. ఈ వేలం ప్రత్యేకంగా యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశంగా నిలవనుంది. 2025 సీజన్తో పాటు 2027 సీజన్ వరకు షెడ్యూల్ ఖాయమైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్ తరహాలో ఐపీఎల్ 2025లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. 2026 సీజన్ మార్చి 15న ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. అలాగే ఐపీఎల్ 2027 సీజన్ మార్చి 14న మొదలై మే 30వ తేదీన ముగుస్తుంది. ఈ రెండు సీజన్లలో 84 మ్యాచ్లు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం ఈ షెడ్యూల్ను అన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి పంపింది. షెడ్యూల్ వివరాలతో పాటు మరో కీలక సమాచారాన్ని కూడా ఫ్రాంచైజీలకు బీసీసీఐ అందించింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మెగా వేలంలోకి వస్తున్నాడని తెలిపింది. 575వ ప్లేయర్గా ఆర్చర్ ఆక్షన్లో అడుగుపెట్టనున్నాడు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24-25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండవసారి. అయితే ఈ మెగా వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ తొలుత 574 మందిని షార్ట్ లిస్టు చేసింది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఈ జాబితాలో తొలుత జోఫ్రా ఆర్చర్ లేడు. కానీ తాజాగా ఆర్చర్ పేరును లిస్టులో జత చేశారు. జోఫ్రా ఆర్చర్తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హార్దిక్ థమేరే కూడా వేలంలోకి వస్తున్నారు. భారత సంతతికి చెందిన సౌరభ్ యుఎస్ఏ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా షార్ట్ లిస్ట్ అయిన 577 మంది ప్లేయర్లతో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. న్యూజిలాండ్తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయిన టీమిండియాకు ఈ సిరీస్ గెలవడం అత్యంత కీలకం. బోర్డా గవాస్కర్ ట్రోఫీ భారత క్రికెట్ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కీలకంగా మారనుంది. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరేందుకు ఈ సిరీస్ను 4-0తో గెలవడం తప్పనిసరి. 2016 నుండి బోర్డా గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా విజయకేతనం ఎగరవేస్తోంది. గత 2 ఆస్ట్రేలియా పర్యటనలోనూ కూడా టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు మరో విజయాన్ని అందుకోవాలని భారత్ జట్టు పట్టుదలతో ఉంది. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki